సాతాను అంట రెండు కారణాల కోసమే పనిచేస్తాడు. మొదటి కారణం ఏంటంటే దేవుని మహిమని దొంగలిస్తామని, దేవుని మహిమని దొంగలిస్తామని. మరో పని ఏంటంటే దేవుని ప్రజలను దేవుని నుంచి దూరం చేద్దామని మాత్రమే. రెండు దానికి మాత్రం ఆయన ప్రయాసపడి ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆయన పని చేస్తూనే ఉన్నాడు. నేడు దాకా చేస్తున్నాడు. మనం నిద్రపోతున్నా, మనం పట్టించుకోకపోయినా ఆయన మాత్రం పని అయినా చెప్పదు. వాడు శాతానికి మర్యాద ఇవ్వచ్చా? ఇవ్వద్దు. ఆయన మాత్రము అంటే వాడు మాత్రము పని చేస్తూనే ఉన్నాడు నేడు దాకా, ఎప్పటికీ అతనికి అంతము వచ్చేదాకా. ఆమేన్. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం చదవనం. మైక్ పనిచేస్తాను. ఈ సంతానముతో ఆమె సంతానముకు వైరస్ కలుగజేసెను, అది తల మీద కొట్టును, నీవు దానిని మెడ మీద కొట్టును అని చెప్పారు. ఈ వాక్యం ఎవరంటున్నామా? ఇది దేవుడు శాతానుకు చెప్పిన మాటలు అన్నమాట. ఇది ఒక ప్రవచనం. ఆయన ఏమంటున్నాడంటే మీకును అంటే శాతానుకును స్త్రీకును ఏంటంట వైర్యము. స్త్రీ సంతానముకును శాతాను కూడా సంతానం ఉందంట. శాతానికి సంతానం ఉండడం ఏంటి అంటే శాతానకు సంతానం, దేవుని స్త్రీకి సంతానం అంటే అదొక ప్రవచన. దేని గురించి అంటే మరియమ్మ గురించి, మరియమ్మ ద్వారా పుట్టే శిశువు అంటే యేసు క్రీస్తు గురించి, దేవుని కుమారు గురించి అది రాయబడింది అక్కడ. దేవుడు యేసు క్రీస్తు అంట సాతాను సంతాన్ని తన ఏం చేస్తారంట చిత్తగొడతారు. అర్థమవుతుందా? ఇది ఎక్కడ అన్నాడంటే ఆది కాండములనే అన్నాడు. అంటే దానికన్నా ముందు నుంచి చెప్పాలంట. సాతానుకు సంతానం ఉందంట. సంతానం అంటే ఏంది? ఎవరైతే సాతానికి సంబంధించిన పనులు చేస్తారో, లోక సంబంధ పనులు చేస్తారో వాళ్ళందరూ కూడా సాతాను సంతానమే. దేవుని ప్రజలని దేవుని నుంచి దూరం చేస్తున్నారంటే వాళ్ళు కూడా సాతాను సంతానము. ఆ మాట మనకి న్యూ టెస్టిమెంట్ అంటే కొత్త నిబంధనలు కూడా కనిపిస్తుంది. బాప్టిజం ఇచ్చే యోహాను పలుకుతున్న మాటలు ఇవి. చదవనమ్మా. మత్తయి సువార్త 3-7. అతను పరిచర్యలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిస్మం పొందువచ్చుట చూచి సర్ప సంతానమా అంటున్నా. అంటే ఎవరైతే దేవునికి లోబడరో, ఎవరైతే దేవుని పని చేయరో, ఎవరైతే దేవుని నుంచి మహిమ లాగేసుకుంటున్నారో ఎవరైనా కావచ్చు. అది లోక సంబంధులు కావచ్చు, కొంతమంది దేవుళ్ళు ఉన్నట్టుగా ఉంటారు కానీ వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసే అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే సాతాను సంతానము. చదవండి. రాబోయే ఉగ్రతను తప్పించుటకు రాబోయే ఏం రాబోతుందమ్మా? ఉగ్రత రాబోతుంది. ఎవరి మీద? సాతాను సంతానం మీద. మనపైన దేవుని ఉగ్రత అంటే ఎవరి మీదకి వస్తుందంటే సాతాను సంతానంపై దేవుని ఉగ్రత రాబోతుంది. సో సాతాను పని ఒకటే, దేవుని మహిమ దేవునికి రాకుండా ఆపడము. ఇంకొకటి దేవుని ప్రజలని దేవుని నుంచి దూరం చేద్దామని, అది రెండే పనిగా పసిగా పట్టేసుకున్నాను. అర్థమైందా? అలా అతను ఏం చేశాడంటే యేసుక్రీస్తుని కూడా ఈ లోకానికి పరిచయం చేయకుండా
ఆపుతూ ఉన్నాడు. ఎప్పటి నుంచి ఆపుతున్నాడు అంటే ఆది కాండము నుంచి ఆపుతున్నాడు. ఆది కాండము నుంచే ఆపుతూ ఉన్నాడు. అదేంది? కయ్యేను హేబెలు. అంటే బాగానే బైబిల్ చదువుతున్నట్టు. వెరీ గుడ్. ఆ మాత్రం అవగాహన ఉన్నారు. ఆమె చదవనమ్మా. ఇది కాదు, ఆది కాండం అక్కడ చదవండి. తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపేశాడంటే ఎందుకు చంపాడంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని? స్త్రీ సంతానమును శాతాను సంతానమును ఏంటంటే వైర్యము కలిగిస్తాడంట. దాని తర్వాత దాని తల మీద కొట్టబడుతుంది. ఇక్కడ ఆ స్త్రీ సంతానం రావద్దని శాతాను కయ్యని వాడుకుని హేబెలును చంపేస్తుంది. శాతాను మనుషులని దూరం, యేసుక్రీస్తు ఎన్నో సంవత్సరాలు 4000 సంవత్సరాల తర్వాత ఆయన రాబోతున్నాడు అన్ని దానికి తెలిసిన హేబెలు ఎందుకు చంపేసిందంటే ఆ వాగ్దానం నెరవేరొద్దని. హేబెల్ను మనకు తెలుసు. హేబెల్ కయ్యను ఎందుకు చంపేసిందంటే దేవునికి ఆరాధన వెళ్ళింది కాబట్టి, దేవుడు దాన్ని అంగీకరించాడు కాబట్టి కయ్యను వాళ్ళ బ్రదర్నే చంపేశాడు, హేబెల్ని చంపేశాడు. అవునా? అంతేనా? దాని అర్థం ఇంకోటి కూడా వస్తుంది. ఏంటంటే నిజమైన దేవునికి ఎప్పుడైతే ఆరాధన వెళ్తుందో అనేకులు నిన్ను ఆ పనికి చూస్తారు. చాలా మంది అనుకుంటున్నారు యేసుక్రీస్తు తర్వాతనే సంఘాల మీద దాడులు పడుతున్నాయి. దాడులు అంటే ఏమంటారు? పర్సిక్యూషన్, చంపడాలు. అవన్నీ చంపడాలు ఇప్పటి నుంచి కాదు, ముందు నుంచే. ఆరాధన దేవుడికి ఎప్పుడైతే వెళ్తుందో శాతాను రెడీగా ఉంటాడు అనమాట ఆ పనికి. ఇక్కడ దేవుని ఆరాధన ఆపేసింది, చంపేసి దేవునికి వెళ్ళే ఆరాధనని ఆపుతుంది. అలాగే ఆ స్త్రీ సంతానము అంటే యేసుక్రీస్తు లోకానికి రావద్దని కూడా ఆపుతుంది ఆయన. అంటే దేవుడి నుంచి ప్రజలని దూరంగా చేస్తుండు. ఆమేన్. మనకు ఒక వింతగా ఒక స్టోరీ కనిపిస్తుంది బైబిల్లో. ఆది కాండము 6వ అధ్యాయము 1 నుంచి 8వ వచనం చదవండి. నరులు అంట భూమి మీద విస్తరించినప్పుడు కుమార్తెలు వాళ్ళకు పుట్టారంటే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. దేవుని కుమారులు ఏంటంట? కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరూ తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నట్టే. ఎవరంటే దేవుని కుమారులు అంటే మంచి కుమారులు కాదు. దేవుని కుమారులు అంటే పడిపోయిన దేవదూతలు. అర్థమైనా? పడిపోయిన దేవదూతలు నీ కూడా దేవుడి కుమారులు అంటే తెలుసా? దేవదూతలని దేవుడి కుమారులే బైబిల్ అంటారు. అందులో పడిపోయిన వాళ్ళు దేవుడి కుమారులంట మనిషి కుమార్తెలను అంటే మనిషికి పుట్టిన అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళను పెళ్లి చేసుకున్నారంట. వాళ్ళతో పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళతో సంభోగం చేసి పిల్లలు కనేది. వాళ్ళు కాదు, పిల్లలు కనారంట. ఎందుకు? దేవుడిచ్చిన వాగ్దానం ఏంది? స్త్రీ సంతానమును నీ సంతానకు వైర్యం చేస్తున్నారా అంటే ఆ స్త్రీలో వచ్చే సంతానమును మిక్స్ చేసేద్దాం, స్టాప్ చేద్దామని చెప్పేసి పైనుంచి శాతాను ఆయన సంబంధించిన అంటే పడిపోయిన దేవదూతలను పంపించి ఆ స్త్రీ సంతానం రాకుండా బ్లాక్ చేసిన అంటే యేసుక్రీస్తుని ఆపుదామని వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళతో సంతానం కలిగండి అని చెప్పేసి అప్పుడు ఉన్న ప్రజలను మొత్తం కూడా కరప్ట్ చేసేసిన. అర్థమైనా? ఆపివేస్తుంది. ఏమని ఆపివేస్తుంది అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రాకుండా. ఒకవేళ యేసుక్రీస్తు లోకానికి రాకపోతే ఏమవుతుంది? నీకు నాకు రక్షణ లేదు, ప్రతి ఒక్కడు నరకానికి పోవాల్సిందే. అందుకే శాతాన్ ఏం చేసిందంట? పడిపోయిన దూతలని ప్రజల మీదకి పంపించి
మీకు నచ్చిన అమ్మాయిలను చూసి పెళ్లి చేసుకోండి అమ్మా. మీరు ఎందుకు పెళ్లి చేసుకోవాలంటే ఆ స్త్రీ సంతానము అంటే యేసుక్రీస్తు రాకుండా బ్లాక్ చేయండి. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? అప్పటి నుంచి యేసుక్రీస్తు మీద దాడి అని రాకముందే ప్లాన్ చూడండి. కానీ దేవుడు అంట నెక్స్ట్ చదవండి. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమతులై ఉన్నారు. అయినను వారి దిగులు 120 ఏళ్ళు ఉన్నాయి. ఆ దినములో నిబిలులను వాళ్ళు ఎవరిని కన్నారంటే నెఫీలులు అంటే వాళ్ళ ఒక క్రాస్ బ్రీడ్. అంటే వాళ్ళని ఏమంటారు అంటే క్రాస్ బ్రీడ్ అర్థమైందా? ఒక దూతకి ఇంకా మనుషులకు పుట్టిన ఒక బ్రీడ్. అంటే వాళ్ళు మనుషులు కారన్నట్టు. అందుకే వాళ్ళు ఎత్తుగా బలంగా అలా ఉండే అంట నెఫిలీ. చెప్పండి. వాళ్ళ పిల్లలు కదా. నరులు చెడుతను భూమి మీద గొప్పనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలమనియు చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి హృదయంలో వచ్చిపోయాను. యెహోవా నేను సృష్టించిన నరులతో కూడా జంతువులను చెరువులను ఆకాశ పక్షాలను భూమి మీద ఉండకుండా తుడిచివేయను. నేను వారిని సృష్టించినందుకు సంతాపం నుండి ఉన్నాను. నోవాహు అంట యెహోవా దృష్టిలో కృప పొందినవాడు. ఎందుకు అంటే ఆయన ఫ్యామిలీలో మాత్రమే ఆ మిక్సర్ రాలేదు. అంటే ఆ దేవదూతలు వాళ్ళ పిల్లలు అంటే అడవులు ఉన్నారు కదా, కలవలేదు. వాళ్ళని దేవుడు పట్టేస్తున్నాడు. వాళ్ళని దేవుడు పట్టేసుకొని మిగతా అందరినీ కూడా నాశనం చేసేసింది. అందుకే ప్రళయం వచ్చింది. తెలుసా? చదివారు కదా బైబిల్లో. వాళ్ళందరూ కూడా ఎందుకు నాశనం అయినారంటే వాళ్ళు అప్పుడున్న స్త్రీలు కానీ వాళ్ళు ఎవరితో కలిసారంట? దేవుని కుమారులు అంటే పడిపోయిన దూతలతో కలిసి వాళ్ళతో ఎవరిని కన్నారంటే నెఫిలీలను కన్నారు. అంటే స్త్రీ సంతానము ఆపేద్దాం అంటే మరియమ్మ అంటున్నా అంటే యేసుక్రీస్తు రాకుండా ఆపుదామని చెప్పేసి స్త్రీలను మొత్తం పాడు చేసేసింది. ఎవరు? పడిపోయిన దూతలు. అర్థమైందా? కాకపోతే దేవుడు అంటే నోవా మీద కృప చూపించి వాళ్ళ ఫ్యామిలీ, ఎందుకంటే ఆయన ఒక్కడే నీతి గలగా అంటే నీతివంతులు ఉండడం ఎంత శ్రేష్టం. అర్థమవుతుందా? ఒక్క నీతిమంతుడు అంట వాళ్ళ ఫ్యామిలీని నడిపించి ఆయన ద్వారా మళ్ళా దేవుడు మొత్తం విస్తరింపజేసిండు. ఇప్పుడు నోవా నీతిమంతుడు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ నుంచి మళ్ళా ఆ స్త్రీ సంతానముని మళ్ళా తీసుకొద్దామని చెప్పేసి మళ్ళీ వాళ్ళని కాపాడి మిగతా అందరినీ కూడా దేవుడు నాశనము చేసేస్తాడు. ఇంతవరకు అర్థమైందా? ప్రైజ్ లార్డ్. అర్థమైందా? శాతాను ఎలా అయితే దేవుని ఆరాధన తీసేద్దామని దేవుని ప్రజలని దేవుని నుంచి దూరం చేద్దాం అనేసి చేసే ప్రయత్నము అప్పుడు కాదు. ఏదో 2000 సంవత్సరాల నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఆమేన్. అందుకే దేవుడు ఆ ప్రళయాన్ని తీసుకొచ్చాడు. అర్థమైందా? దాని తర్వాత మనం చూసేది మెల్లగా మనం బైబిల్లో చూస్తామంటే దేవుడు నోవాని ఎన్నుకున్నట్టు దాని తర్వాత ఆయన ఎన్నుకుంది ఎవరిని? అబ్రహాం. అవునా? అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాంని ఎన్నుకొని అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే తెలుసా? ఏమని ఇచ్చాడంటే దేశాన్ని ఇస్తాడు. వెరీ గుడ్, అది బాగుంది. ఇంకొకటి సంతానం ఇస్తాడు. ఆయన 100 సంవత్సరాలు 100+ ఇయర్స్ అయినా కూడా దేవుడు ఆయనకి సంతానం ఇస్తాడు. ఎవరిని ఇస్తాడు? ఇస్సాకుని ఇస్తాడు. అవునా? ఇస్తా అన్నప్పుడు ఈసాకు ద్వారా
అంటే వాళ్ళ జనరేషన్ లో ప్రభు అయిన యేసుక్రీస్తు పుడతాడనమాట. దాని అర్థం అది. అబ్రహాం ఎలా పుట్టిండు? ఎక్కడికి వచ్చిండు? ఆ నోవాకున్న 3 పిల్లలు, కుమారులు ఉన్నారు. yes, that's right. Japheth. వాళ్ళ నుంచి వచ్చిన అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని అంటే, నీకు ఒక కుమారుని ఇస్తున్నాను. వాగ్దానం కుమారుడు అంటారు కదా, ఈసాకుని ఇస్తాను. ఈసాకు ద్వారా నేను ఏం చేస్తాను? ఈసాకు ద్వారా నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానంటే దాని మీనింగ్ ఏంటంటే, ఈసాకు నుంచే యేసుక్రీస్తు పుట్టబోతున్నాడు. అంటే స్త్రీ సంతానము పుట్టబోతున్నాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ కూడా రక్షించబడి పెద్ద ఏమంటారు, ఒక సమూహంగా. రైట్. అది ఎక్కడ? భూమి మీద కాదు, పరలోకంలో. ఆమేన్. అయితే ఇక్కడ సాతాను ఏం చేసిందంటే, ఐజాక్ని ఇస్తావా నువ్వు? ఐజాక్ కాదు, ఐజాక్ ముందు నేను ఇష్మాయిల్ని ఇస్తా అని చెప్పేసి ఎవరిని తప్పుదారి పట్టించింది? భార్య అయిన సారాని తప్పుదారి పట్టించి మళ్ళా ఆమె ద్వారా ఒక పని మనిషిని నువ్వు పెళ్లి చేసుకోమో, వివాహం చేసుకోమో, ఏందో వాళ్ళకు వచ్చిన సంతానమే మన సంతానం ఫిక్స్ అయిపో అని చెప్పి ఒక తలం వేసేస్తుంది. వాగ్దాన పుత్రుడు వద్దు అంటే దాని మీనింగ్ ఏంటంటే యేసుక్రీస్తు మనకొద్దు అన్నట్టు. అర్థమైన లోతు కొంచెమైనా అర్థమవుతుంది ఎవరికైనా? ముఖాలు ఎట్లా పెట్టారంటే నాకు ఏం అర్థమవుతుంది అన్నట్టు. భాషలు మాట్లాడుతున్నానా లేదా? అర్థమైందా? అట్లా సాతాను యేసుక్రీస్తు రాకుండా ఆపివేస్తూనే ఉన్నా, ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎప్పటి నుంచి అంటే ఆది కాండం మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. దేవుని మహిమ రాకుండా దేవుని ప్రజలని దేవుని దూరం చేయడం. ఎట్లా అంటే స్త్రీ సంతానం రాకపోతే, అంటే యేసుక్రీస్తు రాకపోతే రక్షణ లేదు. రక్షణ లేకపోతే మనం దేవుని ఎదుట పోలేము. మనం పోకపోతే మనకు ఆయనకు ఆరాధన రాదు. అర్థమైంది? వెరీ గుడ్. దాని తర్వాత మనం చూసేది ఏంటంటే, అది ఇంతకుముందు నేను చూపించినట్టు ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. యోసేపు, యాకోబు కుమారుడు యోసేపు. అర్థమైనా? యోసేపునంట యాకోబు తండ్రి, యాకోబు ఆయన తండ్రి కాబట్టి యోసేపు తండ్రిని, వాళ్ళ తండ్రి యోసేపుని ఎక్కువ ప్రేమించాడంట. ఎవరికన్నా? వాళ్ళ బ్రదర్స్ కన్నా ఆయనని ఎక్కువ ప్రేమించినట్టు. యోసేపులో మనకు కనిపించేది ఏంటంటే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు కూడా యేసుక్రీస్తుని ఎక్కువ ప్రేమించి సమస్తము కూడా ఆయనకి అప్పగించిందంట. యోసేపుని కూడా అంటే వాళ్ళ తండ్రి అంటే యాకోబు ఎక్కువ ప్రేమించి ఆయనకి శ్రేష్టమైన బట్టలు ఇవ్వడం కానీ, ఆయన కొంచెం ఎక్కువ ప్రేమను చూపించినప్పుడు వాళ్ళ బ్రదర్స్ కంట ఏమైందంట? కుళ్ళు కలిగింది. ఏం కలిగింది? కోపము కానీ కుళ్ళు కానీ వాళ్ళకి కలిగి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇతను అమ్మేస్తే అయిపోదా, ఇతను చంపేస్తే అయిపోదా అని చెప్పేసి ఒకరోజు అనుకున్నాను. తెలుసా? యోసేపుని ఎవరు అమ్మేస్తారు? ఒక అన్న, వాళ్ళ అన్నలు అందరూ అనుకున్నారు వీళ్ళు చంపడం ఎందుకు, వీళ్ళు అమ్మేద్దామని అంటారు. అందులో ఆ అమ్ముతా అనే ఐడియా ఇచ్చింది ఎవరు తెలుసా? యూదా. ఆయన పేరు యూదా. యోసేపును అమ్మేది ఎవరు? యూదా. యేసుక్రీస్తుని అమ్మేది కూడా యూదానే. అంటే ఇందులోనే దేవుడు పరిచయం చేస్తున్నాడు. యేసుక్రీస్తుని ఆల్రెడీ పరిచయం చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు స్త్రీ సంతానము అని చెప్పిందో అప్పుడే అక్కడనే కన్యకు పుట్టేది. స్త్రీ సంతానం ఏది? సంతానం అయితే మగవాడికి ఉంటారు కదా, పురుష సంతానం ఉంటారు కదా. సన్ ఆఫ్ అబ్రహాం, సన్ ఆఫ్ ఇది పురుష సంతానం ఏంది? స్త్రీ సంతానం ఏంది? అంటే అక్కడనే దేవుడు ప్రవచిస్తున్నాడు. ఏమని? కన్య గర్భాలకి నా కుమారుడు పుట్టను అని.
అప్పటి నుంచే యేసుక్రీస్తుని దేవుడు పరిచయం చేస్తున్నాడు, కానీ యూదులు దాన్ని తెలుసుకోలేకపోయారు. ఇక్కడ ఆయన నమ్మేసినాక శాతాను ఎందుకు యోసేపుని ఎందుకు అంతగానం నాశనం చేయాలని, చంపేయాలని, వాళ్ళ ప్రజల నుంచి వాళ్ళని దూరం చేయాలని అనుకుందంటే తెలుసా ఎందుకు? ఆ స్త్రీ సంతానం ఆపుదామనే, యేసుక్రీస్తుని ఆపుదామని. ఎందుకంటే ఇజ్రాయెల్ అయిన ప్రజలు ఒక రోజు వాళ్ళు ఐగుప్తులో, వాళ్ళు స్టార్టింగ్ లో బాగానే ఉంటారు కానీ ఐగుప్తులో బానిసలుగా ఉంటారు అనమాట. బానిసలుగా ఉన్న దానికన్నా ముందు ఏమైందంటే దేవుడు యోసేపుని అక్కడికి పంపించాడు. ఎందుకు పంపించాడంటే ఇజ్రాయెల్లో ధాన్యాలు ఉండవంట, అంటే కరువు అనేది వచ్చేస్తుంది, ధాన్యాలు దొరకవని చెప్పేసి వీళ్ళకి ధాన్యాలు దొరకాలంటే యోసేపుని ఆల్రెడీ దేవుడు అక్కడ పంపించేస్తాడు. శాతాను వీళ్ళని చంపేస్తే, ఒకవేళ చంపేస్తే వీళ్ళకి ధాన్యాలు దొరకకపోతే వీళ్ళందరూ చచ్చిపోతారు. ఎవరు? ఇజ్రాయెల్ అందరూ కూడా అక్కడ చనిపోతే ఏమైతుంది? స్త్రీ సంతానము రాదు. ఇజ్రాయెల్ నుంచే కదా అది, ఇజ్రాయెల్ నుంచే కదా యేసుప్రభు రావాల్సింది. ఇజ్రాయెల్ స్త్రీయే, ఆయన నుంచి యేసుప్రభు రావాలని చెప్పేసి వాళ్ళని మొత్తం నేషన్, అంటే మొత్తం యావత్ ఇజ్రాయెల్ ప్రజలను చంపేద్దామని చెప్పేసి శాతాను వేసిన ప్లాన్ ఏంటంటే యోసేపుని చంపేస్తే, ఒకవేళ యోసేపు చంపేస్తే వాళ్ళకి ధాన్యము లేనప్పుడు వాళ్ళు ఐగుప్తు పోయినప్పుడు, ఒకవేళ ఐగుప్తు పోయే ఛాన్స్ ఉంటుంది అది. తెలుసా ఈ స్టోరీ? తెలుసా మీకు? సో యోసేపుని వాళ్ళు అమ్మేసినప్పుడు యోసేపు అక్కడికి పోయి యోసేపు అక్కడ పోయినప్పుడు ఆయన శ్రమలు పడతాడు, లేనిపోయిన నిందలు పడతాడు. దాని తర్వాత ఆయన జైల్లోనే కావాలని వేసిస్తాడు. చాలా లోతులు కానీ నేను అది చెప్తలేను, ఇంతకుముందు ఆల్రెడీ నేను మీకు చెప్పాను. అక్కడ యోసేపు దాని తర్వాత ఆయన శ్రమలు పడిన తర్వాత ఆయన గురించి ఐగుప్తులకు తెలిసినాక అప్పుడు అక్కడ ఉన్న ఫరో ఆయన ఏం చేశాడంట, ఆయనకి రైట్ హ్యాండ్ గా ఆయనని హెచ్చించాడు. యేసు ప్రభు కూడా చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయనను కూడా దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయన కుడి పక్షాన్నే హెచ్చించాడు. యోసేపు ఎలా అయితే చెరసాల్లో అంటే అక్కడ అప్పట్లో చెరసాల్లో ఏడుంటుంది, భూమి కింద ఉంటుంది లోపల. చెరసాల్లో వేసినప్పుడు ఆయన లోపల ఉన్నాడు. దాని తర్వాత ఆయన తిరిగి లేచాడు. దాని మీనింగ్ అర్థం ఏంటంటే యేసు ప్రభు చనిపోయి భూమిలో ఉండే కదా, భూమిలో బైబిల్ అంటే ఎలా అయితే యోహాను జోనా ఎలా అయితే చాప కడుపులో 3 రోజులు 3 రాత్రులు ఉంటాడో, అలాగే మనిషి కుమారుడు ఎలా ఉంటాడట, భూమిలో. ఇక్కడ యోసేపు కూడా చెరసాల్లో ఉండడం అంటే యేసుక్రీస్తు ఎలా అయితే చనిపోయి భూమిలో 3 రోజులు 3 రాత్రులు ఉండను, దాని తర్వాత ఆయన లేచి పరలోకం పోయినప్పుడు ఆయన హెచ్చించబడ్డాడు. ఆయన హెచ్చించబడము, యోసేపు హెచ్చించబడము, అందులో మనకు యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు. యోసేపు ఆయన హెచ్చించిన తర్వాత ఆయన ఒక అన్యురాలని పెళ్లి చేస్తుంది. యూదుని కాదు, ఐగుప్తు అమ్మాయిని పెళ్లి చేస్తుందంటే అన్యురాలు ఆయనకి ఒక భార్యగా ఇచ్చారంటే యేసుక్రీస్తు కూడా మనము అన్యులు ఒక భార్యగా ఇవ్వబడ్డాం. అర్థమైందా కనెక్షన్? బైబిల్లో అందుకే బైబిల్ యేసుక్రీస్తు అన్నాడు, మోషే రాసింది ఎవరో గురించి కాదు, నా గురించి అంటున్నాడు. మోషే రాసిన ఎన్ని బుక్స్? 5 బుక్స్. అందులో ఏంటి? ఆదికాండం అన్ని కూడా ఆ 5 బుక్స్ లో యేసుక్రీస్తు ఫుల్ క్లియర్ కూడా, ప్రతి కూడా బైబిల్ మొత్తం యేసుక్రీస్తు గురించి. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి కానీ మన తర్వాత చూసుకుందాం. మెయిన్ మెసేజ్, మెయిన్ పాయింట్స్కి వెళ్దాము. దాని తర్వాత వాళ్ళ ఇజ్రాయిల్లో కరువు వచ్చినప్పుడు వాళ్ళకి ధాన్యం లేదంట, ఫుడ్ లేదు తినడానికి. ఎందుకంటే అక్కడ కరువు వచ్చేసింది, లాంటి ఏమంటారు, ఫ్యామిలీ అంటారు కదా. దానివల్ల భూమిని పంటలు పండుతలేవు, వాళ్ళకి ధాన్యం లేదు. దానివల్ల చావు అనేది వచ్చేస్తుంది అలాగే. అప్పుడు యాకోబు అంటాడు, ఐగుప్తుకు పోండి, ఐగుప్తులో పంట ఉందంట, అక్కడ పోయి కొనుక్కోరండి అంటాడు.
అప్పుడు వాళ్ళ కుమారు అదే వాళ్ళ అన్నవాళ్ళు యోసేపు వాళ్ళ అన్నవాళ్ళు బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు ఫస్ట్ టైం కలుసుకుంటారు ఆయన ఐగుప్తులో. ఫస్ట్ టైం కలుసుకున్నప్పుడు వాళ్ళు ఆయన ఎవరు గుర్తుపట్టారు అనమాట, ఎందుకంటే ఈయన బయలుపరచలేదు. బయలుపరచుకున్నప్పుడు ఫస్ట్ టైము యేసుక్రీస్తు కూడా ఆయన అన్నలు అంటే ఆయన సహోదరులు ఎవరు, ఇజ్రాయెల్ అనే ప్రజలు మొదట రాకడి అంటే యేసుక్రీస్తు ఎప్పుడైతే రక్షకుడుగా వచ్చాడో, ప్రాణాలు ఇద్దామని చెప్పి లోకానికి వచ్చాడో, ఇజ్రాయెల్ వాళ్ళని అంగీకరించలేదు ఫస్ట్ టైం వచ్చినప్పుడు. కానీ సెకండ్ టైం వచ్చినప్పుడు ఆయనని గుర్తుపడతారట. రెండో రాకడలో ఇజ్రాయెల్ ప్రజలు గుర్తుపడుతుంది. యోసేపుని ఎలా అయితే రెండోసారి వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ అన్న వాళ్ళు ఎట్లయితే గుర్తుపట్టారో, ఇక్కడ ఉంది పాయింట్. యేసుక్రీస్తు వాళ్ళు ఎప్పుడు గుర్తుపడతారంట, రెండో రాకర్లనే వాళ్ళు గుర్తుపడతారు. మొదటిసారి వచ్చినప్పుడు గుర్తుపడతారు, చచ్చిపోయి తిరిగి వెళ్ళిపోయినా. రెండో రాకర్లనే గుర్తుపడతారు. ఎప్పుడు వాళ్ళకి ధాన్యం కరువైనప్పుడు, వాళ్ళ ప్రజలు చచ్చిపోయినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు మొరబెడతారంట. తెచ్చిపోతుంది అంత్యక్రీస్తు మెస్సయ్య కాదు, మెస్సయ్య యేసు ప్రభు అని చెప్పి 3.5 years వాళ్ళు లబో దిబో అని ఏడుస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళని గుర్తుపట్టి అప్పుడు అని బయలుపరుచుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న సీక్రెట్ ఏంటంటే ఆయనకి భార్య ఆల్రెడీ ఉంది. వీళ్ళు గుర్తుపట్టక ముందే భార్య ఆల్రెడీ ఆయనకుంది. అంటే సంఘం ఆల్రెడీ ఎత్తబడ్డది. సంఘము యేసుక్రీస్తుకి ఒక భార్య లాంటిది, తెలుసు కదా? అర్థమైందా? అన్ని రాళ్ళు భార్య యోసేపుకి ఎలా భార్యని ఇచ్చారో, మనం అన్యులం అంటే యూదులు కాని వాళ్ళు, అన్యులు అంటారు వాళ్ళు. అన్యులు ఏది యోసేపుని ఎరిగి యోసేపుతోనే వివాహము చేస్తున్నారు. అంటే యేసుక్రీస్తుని మనం కూడా వివాహం అయింది, మనము ఆయనతో పాటు ఉన్నాం. అంటే రెండో రాకడలో మెయిన్ ఫోకస్ యూదుల కొరకే. సో ఈ యోసేపును చంపుదామని చెప్పేసి శాతాను ఏం చేస్తుందట, ప్రయత్నిస్తూనే ఉంది. కానీ దేవుడు దాన్ని మళ్ళీ చేశాడు. అది ఏదైనా కానీ దేవుడు దాన్ని వాడుకొని ఆయనకి మహిమ తెచ్చుకుంటాడు. కాబట్టి యోసేపు దేవుడు అలా వాడుకుంటాడు. ఒకవేళ యోసేపు లేకపోతే వీళ్ళకి ధాన్యాలు రావు, ధాన్యాలు లేకపోతే వాళ్ళు అక్కడనే చచ్చుంటున్నారు. అర్థమైనా? అప్పుడు ఏమైతుందంటే ఇజ్రాయెల్ నుంచి వాళ్ళందరూ కూడా ఈజిప్ట్కి వచ్చి వాళ్ళు అక్కడ ధాన్యాలు తీసుకుని వాళ్ళు అక్కడ బ్రతికి కొన్ని సంవత్సరాలు 400 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉండి, అక్కడ యోసేపు చచ్చిపోతాడు, అందరూ చచ్చిపోతాడు. వాళ్ళు చచ్చిపోయినాక యోసేపు గురించి తెలియదట. ఆ టైంలో ఫరో రాజుకి యోసేపు గురించి తెలియదు, ఎందుకంటే పాత రాజు చచ్చిపోయాడు కాబట్టి. యోసేపు గురించి మహాజ్ఞాని దేవుడు అని ఎలా వాడుకున్నాడో తెలియదు. ఆయన ప్రజలే ఇజ్రాయెల్ అని వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏం చేశారు, వీళ్ళని వాడుకొని బానిసల్లా చేసుకున్నారు. అక్కడ కూడా మళ్ళా శాతాన్ని మళ్ళా వాళ్ళని బానిసలు చేసుకొని పట్టేసుకుంటే ఐగుప్తుల వాళ్ళని చంపేస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. మోషే గురించి తెలుసా అందరికీ? మోషనే కదా ఐగుప్తు నుంచి మళ్ళా తీసుకొచ్చి మళ్ళా ఇక్కడ వాగ్దాన భూమిలో మళ్ళా తీసుకొస్తారు. ఎందుకంటే దానికన్నా ముందు మనం చూద్దాం. మోషేని సాతాను దేవుడు వాడుకుంటాడని చెప్పేసి సాతాను ఆల్రెడీ ఎరిగి ఏం చేసిందంటే ఆయన చిన్నప్పుడు పుట్టినప్పుడు చంపేద్దామని అనుకుంది. అవునా? తెలుసా ఏమైంది? ఫరో ఆజ్ఞిస్తాడు కదా, ఈ ఇజ్రాయెల్ ఏంది వాళ్ళ మొదటి దేశ పురుషులందరినీ చంపేశానంట. మగవాళ్ళని అందరినీ చంపేశానంట. అది ఎందుకంటే ఏదో ఆయన కుళ్ళని కాదు, శాతాను అయితే వాడుకుంటుంది. కుళ్ళుని వాడుకొని స్త్రీ సంతానమును ఆపేస్తుందంటే యేసుక్రీస్తుని ఆపనికి ఎంత పెద్ద ప్లాన్ చేసినా. ఎందుకంటే ఆయన పెద్దగా అయితే ఇజ్రాయెల్ ప్రజలను మళ్ళా వాగ్దాన భూమిలోకి తీసుకొస్తాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఎవరికి ఇచ్చిండు? అబ్రహాముకి ఇచ్చిండు. ఆ వాగ్దాన భూమిలోనే ఆ స్త్రీ సంతానం పుడతారని. ఒకవేళ మోషే చచ్చిపోయింటే మోషేలో కూడా మనకు యేసుక్రీస్తు ఛాయలో
కనిపిస్తుంది. మోసే ఎలా అయితే ఇజ్రాయెల్ ప్రజలని ఐగుప్తుని తీసుకొచ్చాడో యేసుక్రీస్తు అదే మాదిరిగా మనల్ని మన పాపము నుంచి తీసుకొచ్చాడు. అందుకే మోసే అంటాడు దుట్రానమి అందులో రాసి ఉంటుంది 18 మీరు చదివితే ఇంటికి పోయి చదివినప్పుడు అక్కడ నాలాగా ఒక ప్రవక్తని దేవుడు మీకు లేపుతాడంట, పంపుతాడు. ఆయన చెప్పినవన్నీ కూడా మీరు వినాల. అందుకే యేసుక్రీస్తు కూడా పుట్టినప్పుడు ఆయన చంపనీకి చూసాడు. మోషే పుట్టినప్పుడు ఆయన చిన్న పసివాడు ఉన్నప్పుడు ఎలా అయితే ఫారో ఆజ్ఞించారో చంపేయమని, యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా హేరోదు రాజు యేసుక్రీస్తుని చంపేయమని. అర్థమవుతుందా కనెక్షన్? యేసుక్రీస్తుని చంపేస్తే ఏమవుతుంది అది మనం నెక్స్ట్ చెప్తాం. ఓకే, అర్థమైందా? దాని తర్వాత అదేంటి అది చెప్పండి. దాని తర్వాత వచ్చింది ఎవరు? ఆ స్టోరీ ఏంది? బైబిల్ చదువుతారా లేదా తెలుసుకుంటారు. మంచిగా చూడండి. ఆయన ఎవరైతే అది పట్టుకున్నారో చంపనికి, ఆయన ఒక కిరీటం ఉంది. పక్కన ఎవరిని చంపుతున్నావు? అది ఇమేజ్ కరెక్ట్ లేదు కానీ అది దావీదు. సౌలు దావీదుని చంపనీకి చూసింది అనమాట. చదవండి. మొదటి సమయంలో 9 నుంచి 10 వరకు చదవండి. దురాత్మ ఎప్పుడైతే సౌలు మీదకి వచ్చిందో తప్పించుకున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. తప్పించుకుని ఎందుకు తప్పించుకున్నంటే సౌలులో దురాత్మ వచ్చిందంట. అంటే శాతాను వచ్చి శాతానే సౌలు ద్వారా ఎవరిని చంపుదామని, దావీదు చంపుదామని. ఎందుకంటే దావీదు నుంచి వచ్చేనే యేసుక్రీస్తు. అందుకే బైబిల్లో మనకు నూతన నిబంధనలు మనం చదువుతాం ఏమని, దావీదు కుమారుడా నా మీద కరుణించాడు. ఎవరు ఏడుస్తున్నా? వెరీ గుడ్ ఇవా. అర్థమైందా? వాగ్దానము అది. యేసుక్రీస్తు దావీదు సంతానము నుంచే పుడతాడు కాబట్టి ఆయనని చంపేద్దాం, ఆయన సంతానం రాకుండా. అంటే ఆ వాగ్దానం నెరవేరలేదనుకో దేవుడు నిజమైన దేవుడు కాదన్నట్టు. అందుకే సౌలుని వాడుకుంది. అసూయ ఎప్పుడైతే పడతామో దురాత్మలు వచ్చేస్తారట. అక్కడ మీరు ఆ మొత్తం చదివితే అక్కడ మీకు అర్థమవుతుంది ఏంటంటే దావీదు సౌలు దగ్గరికి ఎందుకు వస్తాడంటే ఆయన ఏది హార్ప్ అంటారు కదా, ఏమంటారు తెలుగులో? వీణ అంటారు, సితార అంటారు కదా. సితార వాయిస్తున్నప్పుడు సౌల్లో ఉన్న దురాత్మలంట వెళ్ళిపోయాదంట, పారిపోయింది. దావీదు సౌల్ని హెల్ప్ చేద్దామని చెప్పేసి సాయం చేద్దామని వస్తే సౌలు ఆయన చంపనీకి చూశాడు. అంటే దావీదు దేవుని పాటలు వాయించినప్పుడు లేకపోతే పాటలు పాడినప్పుడు దురాత్మలంట వెళ్ళిపోతాయి. అంటే దానికి అర్థం ఏంటంటే దేవుని పాటలు వినకుండా శాతాను సంబంధ సినిమా పాటలు ఆల్బమ్ ఈ ఆల్బమ్ వింటుంటే ఏమొస్తుంది? శాతాను వస్తుంది. దాని అర్థం దేవుని పాటలు పాడితే శాతాను పోతుందంటే దానికి ఆపోజిట్ ఏంది? దేవుని పాటలు కాకుండా వేరేమైనా వింటే శాతాను వస్తాయి. అందుకే చీకటిలో డాన్స్లు వేస్తారు ఇవాళ యవనస్తులు ఇక్కడ పబ్బుల. ఎందుకంటే చీకటి కార్యం అది. లైట్లు ఆఫ్ చేసి లైట్లు వస్తుంటే పోతుంటే ఎగురుతుంటారు, పొగలు వస్తుంటాయి. ఎందుకట్లా? డీజే డాన్సులు ఉంటాయి, లైట్లు అన్నీ ఆపేసి చీకట్లో డాన్స్ వేస్తుంటారు. అది అదొక ఏమంటారు, అదొక వింత. నేను అందుకే మొత్తుకునేది మా పదే ఇక్కడ చెప్పేది. ఎందుకంటే వీటిలన్నిటి కూడా మీ పిల్లలని దూరం పెట్టాను. యవనస్తులు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఆఫీసులలో డాన్సులు వేస్తున్నారు, సినిమాలలో ఇంట్లో సినిమా పాటలు వినుకుంటున్నారు. ఎంత బాగుంది అది నీకు అనిపిస్తుంది, కానీ శాతాన్ని దూరుతుంది నీ నోట్ల నీ జీవితంలో. అందుకే సమాధానం ఉండదు ఇంట్లో. ఎప్పుడు చూసిన భార్య భర్త కొట్లాడు, ఇంట్లో ఏదో ఒక పరిస్థితి, ఏదో ఒక ప్రాబ్లం.
ఏదో ఒక ఇది మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో ప్రార్థన చేసే దానికి జవాబు రాకపోవడం, ఎందుకంటే శాతాన్లు ఉన్నాయి ఇంట్లో. అందుకే చెప్తున్నాను, ఎంతవరకు అయితే అంతవరకు మీరు దేవుని నుంచి దూరం అవ్వద్దు. ఎంతవరకు అయితే మనం దేవునికి దగ్గర అవ్వచ్చు అంతగానం దగ్గరే అవుతూ ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో సౌలు కూడా దావీదుని ఎందుకు చంపాలనుకున్నాడంటే ఆయనలో ఉన్న దురాత్మ అంటే శాతాను ఆ స్త్రీ సంతానమును ఆపేద్దామని, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఆపేద్దామని చెప్పేసి చేసిందన్నమాట. చదవనమ్మా. 2 సమయాలు గ్రంథము 7వ అధ్యాయము. ఇది దేవుడు దావీదు రాజుకి ఇచ్చిన వాగ్దానం. చెప్పండి. మరియు యెహోవానగు నేను మీకు సంతానం కలిగజేయను. ఎవరికి సంతానం కలిగజేస్తారంట? దావీదుకి. ఈ దినములు సంపూర్ణములైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యం నాకు సిద్ధపరచారు. అది నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించాను. నిత్యముగా రాజసింహాసనము ఏదట స్థిరపరుస్తాడంట. సౌలు ఉన్నాడా ఇప్పుడు? సౌలు అంటున్నా. సొలొమోను ఉన్నాడా? దావీదు కుమారుడు సొలొమోనే కదా. ఉన్నాడా ఇప్పుడు? ఆయన రాజ్యం ఉందా? మళ్ళీ ఇక్కడ నిత్యము కడతా ఉంటున్నా. ముందే వాగ్దానం ఎవరి గురించి? యేసు ప్రభు గురించి. వాళ్ళలో నుంచి వచ్చే యేసు ప్రభుని గురించి అది వాగ్దానం. అతని కుమారుడై ఉన్నాడు. అతను పాపం చేసినాడు అంటే దేవుడు యేసుక్రీస్తు గురించి కాదు. అది మామూలు దేవుడైన ప్రజలు పాపం చేసినప్పుడు ఎవరు శిక్షించబడ్డారు మన కోసం? కొరడాల దెబ్బలు ఎవరు పడ్డారు? నువ్వు బైబిల్ ఎక్కడ చదివితే సొలొమోను కొట్టినట్టున్నది. యేసుక్రీస్తు గురించి ఇవన్నీ కూడా. నెక్స్ట్ నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను. నీ మటుకు నీ సంతానము నీ రాజ్యము నిత్యము స్థిరమవును. నిత్యము ఎందుకంటే రాజ్యము నిత్యము స్థిరపడుతుందంట. ఎలా? యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినాక ఆయన నిత్యంగా ఆయన రాజ్యము స్థిరపడుతుంది. తెలుసా ఎంతమందికి అర్థమైంది ఇక్కడ దాకా? అంటే దావీదు నుంచి వచ్చే కుమారుడిని రాకుండా, అంటే తెలుసా మీకు? యోసేపు మరియమ్మ ఇద్దరు కూడా దావీదు లైన్ నుంచి వచ్చారు. వాళ్ళకిద్దరు కూడా ముత్తాత ఎవరో కాదు, దావీదు. సో వాళ్ళిద్దరు లేకపోతే స్త్రీ సంతానము రాదు, అంటే యేసుక్రీస్తు రాడు అనేసి అదే దావీదుని చంపేస్తే ఆగిపోతుంది అక్కడికి. ఒకవేళ యేసుక్రీస్తు రాకపోతే ఏం లేదు, రక్షణ లేకపోతే మనం అందరం కూడా పరలోకం పోదు. ఆమేన్. కానీ దేవుడు దావీదుని కాపాడాడంట. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దావీదుని కాపాడాడంటే దేవుడి నుంచి వచ్చిన సంతానం అంటే స్త్రీ సంతానం అని, అంటే యేసుక్రీస్తుని కాపాడినట్టు. యేసుక్రీస్తుని కాపాడినట్టే నిన్ను నన్ను కాపాడినట్టే. తెలుసా? దేవుడు యేసుక్రీస్తుని ఎందుకు కాపాడిండు? ఎందుకు పంపించిండు? మన కోసం ఆయన బలి అయి మన పాపాలను కడిగి మనం చచ్చిపోయినాక మనము పరలోకంలో ఉంటామని ఇది తెలిసినప్పుడు మీరు సంతోషించండి. అంతగా దేవుడు మన పుట్టక ముందు నుంచే ఇవన్నీ కూడా దేవుడు మన గురించి ప్రయాసపడుతూ పని చేస్తూ ఆలోచిస్తూ. ఇంత ఆలోచిస్తారా? పిల్లలు రాకముందే కొంతమంది ఎవరైనా ఆలోచిస్తారా? అంతగానం దేవుడు మనల్ని ఇంతగా పట్టించుకుంటాడు. మనం దేవుని ఎంత పట్టించుకోం? అందుకే వ్యర్థమైన మాటలు కానీ వ్యర్థమైన మనుషుల గురించి కానీ ఎక్కువ సమయం గడపకండి. ఎక్కువ వాక్యంలో, ప్రార్థనలు, దేవుని సన్నిధిలో దేవుని తెలుసుకోండి ఎక్కువ. ఎందుకంటే ఆయన నిన్ను పట్టించుకున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇది చదవడమ్మా. కీర్తనల గ్రంథము 2. దేవుని కుమారుడు గురించి కుమారుని ముద్దు పెట్టుకోము. అది ఎవరు రాస్తున్నాడు? దావీదు రాస్తున్నాడు. కుమారుని ముద్దు పెట్టుకోమను, లేకపోతే
ఆయన కోపించును, మీరు త్రోవ తప్పి ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ధన్యులు. అంటే ఇక్కడ ఏంటంటే కుమారుని ముద్దు పెట్టుకోము అంటే ముద్దు దాని అర్థం ఏంటంటే ప్రేమించుము. అంటే యేసుక్రీస్తుని ప్రేమించు. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. ఆయనని ప్రేమించకపోతే ఏంటంటే మనకు ఆయన కోపం వస్తున్నట్టే, మనకు దరిద్రం చూసుకున్నట్టే. ఆయన ఎవరైతే ప్రేమించారో వాళ్ళ అందరూ కూడా ఏంటంట త్రోవ తప్పారంట, అంటే నరకానికి పోరు. ఈ మాట మనకి పౌలు అంటున్నాడు. మొదటి కొరింథీ 16:20 అక్కడ రాసింది. ఎవరైతే ప్రభుని ప్రేమించకపోతే ఏంటంట శపింపబడును గాక. అది ఏదో కాదు, దావీదు గురించే చెప్తుంది. దావీదు ఏమన్నాడు? కుమారుని ముద్దు పట్టుకున్నమ్మా అంటే ఆయన ప్రేమించుకోకపోతే ఏమవుతుందంట? ఆయన కోపం వస్తుంది, దేవునికి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏమైతే మనం నాశనం అవుతాం, త్రోవ తప్పిపోతాం, అంటే నరకాల్లో పడతాం అన్నట్టు. ఆమె ఇంకోటి చదువు. యోహాను సువార్త యేసు ప్రభుడు అదే మాట అంటున్నాడు. ఆ కుమారుడు ఎవరో కాదు, యేసు క్రీస్తే. కుమారుని విశ్వసించిన వాడే, కుమారుని ఎదుట విశ్వసించిన వాడే. ఇంకోటి జీవము చూడడు, ఉగ్రత. దావీదు అన్న మాటలే సేమ్. అది దావీదు ఏమన్నాడు? కుమారుని ముద్దు పెట్టుకున్నట్టే కుమారుని ప్రేమించడం, లేకపోతే దేవుని ఉగ్రత, తోవ త్రప్పిపోతారంట. యేసుక్రీస్తు కూడా అదే అంటున్నాడు, పౌలు కూడా అదే అంటున్నాడు. ఆమేన్. అంటే దేవునికి కుమారుడు ఉండని పాత నిబంధనలు ఎప్పటి నుంచో చెప్పుకొని వచ్చినా ఎప్పుడు కూడా వీళ్ళకి అర్థమవుతుంది. ఎవరికి? యూదులకు అర్థమవుతుంది. మనోనేత్రాలు తెరవబడ్డది. ఇంకోటి చదవండి. సామెతల్లో కూడా రాసింది దేవుడికి కుమారుడు ఉన్నాడు అని. చెప్పండి. ఎవరు? దేవుడే కదా. ఆకాశం ఎక్కిన వాడు ఎవరు? దిగిన వాడు ఎవరు? దేవుడే. 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 ఆయన పేరు అంటే దేవుని పేరు తెలుసా నీకు? ఆయన కుమారుడి పేరు తెలుసా అంటున్నాడు. రక్షణ ఎవరి నామంలో? నీకు రక్షణ అంటే మనకే క్వశ్చన్. ఆ కుమారుడి పేరు తెలుసా నీకు? యేసుక్రీస్తు తెలుసా? నువ్వు నమ్మిన ఆ నామము పరలోకానికి వెళ్ళిపోతావు. అయితే సెటిల్ సీల్. సామెతలు, ఇది కొత్త నిబంధన, సామెతల్లో కూడా చెప్తున్నాను. అంటే దేవునికి ఒక కుమారుడు, ఆ కుమారుడు పేరు మీకు తెలుసా? ఒకవేళ ఆయన పేరు మీకు తెలియకపోతే మీరు నాశనానికి గురవుతారు. ఆయన పేరు మీరు తెలుసుకొని ఆ పేరులో మీరు నమ్మకం ఉంచినట్లయితే మీరు నిత్య జీవానికి వారసులుగా అవుతారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కుమారుడు గురించి మరొకటి ఇది చెప్పండి. ఇది ఈ బొమ్మ చూస్తే మీకు ఏమర్థమవుతుంది? దానియేలు. వెరీ గుడ్. దానియేలు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, శద్రకు, మెషకు, అబేదకు. వాళ్ళని ఎట్లా పడేసారు? అగ్నిలో పడేసినప్పుడు రాజు చూస్తున్నారంట, మనం పడేసింది ముగ్గురిని కదా, శద్రకు, మెషకు, అబేదకు. అయితే నాలుగో వాడు ఎవడు? ఈయన దేవుని కుమారుడిలాగా అనిపిస్తున్నాడంట. ఆయన అన్యుడు కాబట్టి దేవతలు అంటారు. అంటే వాళ్ళకి తెలియదు ఒకే ఒక దేవుడు ఉంటాడు ప్రపంచానికి, లోకానికి అని. చదవండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 20-25. ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేస్తున్నాము కదా అని తన మిత్రులతో అడిగాడు. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చారు. అందుకు రాజు, నేను నలుగురు మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించి చూస్తున్నాను. నలుగురు అంట. నాలుగో వాడు ఎట్లా కనిపిస్తున్నాడు? ఆయనకి దేవుని కుమారుడులాగా అనిపిస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు అక్కడ ప్రత్యక్షమైన దేవుని కంట కుమారుడు.
వారి రూపము దేవతల రూపమును పోలింది వారిని పోలిందని వారికి ఉత్తరమిచ్చెను. ఆమేన్. ఇంగ్లీష్ ఎట్లుంటదంటే 4వ వాడు ఎట్లుంటాడట, దేవుని కుమారులాగా అనిపిస్తున్నాడు అన్న. ఒక అన్యుడుగా తెలుసుకుంటాడు దేవునికి కుమారుడు అండి. యూదులు తెలుసుకోలేకపోతున్నారు. అర్థమైనా? కుమారుడు ఉంటే నీకు నిత్య జీవం, కుమారుడు లేకపోతే నిత్య నాశనం. బైబిల్ యేసుక్రీస్తు అన్న మాటలు. యోహాను సువార్త 10వ అధ్యాయం 31 నుంచి 36 చదవండి. యూదులు ఆయనను కొట్టవలెనని మరణ చేత పట్టుకొనగా యేసు తండ్రి వద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూచితిని. వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు నీవు మనుషుడివై ఉండి దేవుడినని చెప్పుకొనుచున్నావు గనుక చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు మీరు దైవములని నేనంటున్నది మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరంతరము కాలేదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని ఎడలా నేను దేవుని కుమారుడని చెప్పినందుకు అన్ని ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వారితో నీవు దేవుని దూషణ చేయించున్నావని చెప్పుదురా. చూసావా? నేను దేవుని కుమారుడు చెప్పుకున్నాను అంటే ఆయన ఎప్పుడైతే దేవుని కుమారుడు అని చెప్పుకొని తిరుగుతున్నాడో ఆయన దేవునితోని సమానము అని చెప్పుకుంటున్నాడంట. అందుకే వాళ్ళు రాయలు తీసి కొడదామనుకున్నారు. ఎవరు? యూదులు యేసుక్రీస్తుని రాయలు కొట్టి చంపుదామని చెప్పి చూస్తున్నారు. ఎందుకు అంటే ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. దేవుని కుమారుడు అని చెప్పుకున్న అవసరం ఏముందంటే సామెతలో రాసింది, కీర్తనలో రాసింది, కుమారుని ముద్దు పెట్టుకోము లేకపోతే ఏమవుతుంది? త్రోవ తప్పిపోతారు. దేవుని కుమారుడు దేవుడు తెలుసా? ఆయన పేరు తెలుసా? ఆయన కుమారు పేరు తెలుసా? దానియేలు గ్రంథంలో రాసినట్టు ఆ రాజు దేవుని కుమారుడిలా కనిపిస్తాడు. 4వ వాడు ఎవరు? అది ఎవరో కాదు, నేనే అని చెప్పి యేసుక్రీస్తు కొత్త నిబంధనలు చెప్తుంటే వాళ్ళకి ఇంకా అర్థమైతలేదు. అర్థమైందా? అందుకే ఆయనకు దేవుని కుమారుడుగా వచ్చాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6 నుంచి 9. ఓకే, ఇక్కడ చాలా మంది శాతాలు, నేను చెప్పినా కదా, రెండు విషయాల్లో పోట్లాడుతుంటారు. ఏంటది? స్టార్టింగ్ లో చెప్పండి. దేవుని మర్చిపోయారు అప్పుడే. నిన్న రాత్రి 8 గుర్తుందా? బాగా నవ్వుతాను. రెండు విషయాలు శాతానంట ఎప్పుడు 2 విషయాల కోసం పనిచేస్తుంటారు. ఏంటది? మొదటిది దేవుని మహిమ దొంగిలిద్దామని, రెండవది దేవుని ప్రజలని దేవుని దూరం చేద్దామని చెప్పి అనేక ప్రయత్నాలు ఎప్పటి నుంచి చేస్తున్నారా? ఆది కాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అవునా? ఇప్పుడు ఏమైతుందంటే ఈ మధ్యకాలంలో, లేకపోతే ఎప్పటి నుంచి అవుతుంది, కొన్ని సంవత్సరాల నుంచి అవుతుంది, ఇప్పుడు అడిగే విషయం ఏంటంటే శాతాను మనుషుల ద్వారా యేసు ప్రభు దేవుడు అని ఎక్కడ చెప్పుకుంటా విన్నారా? అని యేసు ప్రభు దేవుడు అని ఎక్కడ చెప్పుకుంటారు? ఆయన ఎందుకు నమ్ముతారు మీరు? యేసు ప్రభు దేవుడు కాదు, ఆయనే ప్రార్థన చేస్తున్నారు. ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? దేవుడు అయితే ప్రార్థన ఎందుకు చేస్తారు? అర్థమవుతుందా? వాక్యం చదువు. యోహాను సువార్త 14వ అధ్యాయము చదువు. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరుగుదురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. అప్పుడు ప్రభువా తండ్రిని మాకు కనబరచుము, మా కందే చాలునని ఆయనతో చెప్పగా ఫిలిప్ ఏమన్నాడంట? అసలు సరే నువ్వే ఏంది మార్గము సత్యము జీవం అన్నావు, కరెక్ట్, బాగుంది. ఆ మార్గం ఎవరికంట? తండ్రి అనే దేవునికి. ఓకే, అవన్నీ వద్దు కానీ తండ్రి దేవుడు మాకు చూపించాను. అప్పుడు దేవుడు అన్న యేసుక్రీస్తు అన్న మాట చూడండి. యేసు ఫిలిప్పు, నేను ఎంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగువా? నన్ను మీరు చూసిన వాడు తండ్రిని
నన్ను చూసిన వాడు ఎవరిని చూసినట? అబ్బా, ఎంత పెద్ద స్టేట్మెంట్ తెలుసా? ఇప్పుడు నేనే అనుకోండి, మీరు ఎవరైనా వచ్చి నన్ను ప్రైమ్ మినిస్టర్ని చూపిందంటే, నన్ను చూసి ప్రైమ్ మినిస్టర్ చూసినారంటే మీరు ఏమన్నా నవ్వుతారా? కొడతారేమో కొంతమంది వచ్చి. నువ్వు మామూలు వ్యక్తి ప్రైమ్ మినిస్టర్తో పోల్చుకుంటున్నాను, అవునా? కానీ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నన్ను చూసి తండ్రి చూసినాడు. అంటే తండ్రి ఎవరు? యూదులకు దేవుడు, దేవుడైనా ప్రపంచానికి దేవుడు. అంటే నన్ను చూస్తే ఎవరిని చూసినట్ట? దేవుని చూసినట్టు. తండ్రి దేవుడు కాబట్టి నన్ను చూస్తే దేవుని చూసినట్టు. అంటే నేను దేవుణ్ణి, ఇంకా తండ్రిని చూపించమంటావు ఏంటి అంటున్నాను. అర్థమైందా? ఇంకొకటి అంటే దేవుడు యేసుక్రీస్తు దేవుడు నిరూపించుకున్నాను చెప్తుంది క్లియర్గా. నిరూపించుకోవడం కాదు, డిక్లేర్ చేసేస్తున్నాను. ఏం చేస్తున్నాను? యోహాను సువార్త 5వ అధ్యాయము 21 వచనాల నుంచి 23 చదవండి. కుమారుని గణపరచాలంట. కుమారుని గణపరిస్తేనే తండ్రిని గణపరిచినట్టు. అది చాలా పెద్ద వాక్యం. యూదులు తండ్రిని ఎలా గణపరుస్తున్నారంట? నువ్వే నిజమైన దేవుడు అని గణపరుస్తున్నావు, నీకే ఆరాధన అని చెప్పి పాటల వాడి గణపరుస్తున్నావు. ఇజ్రాయెల్కి దేవుడివి నువ్వే అని చెప్పి గణపరుస్తున్నావు. కీర్తనల్లో మన పాత నిబంధనలో ఉన్న దేవుడి నువ్వే అని చెప్పేసి ఆయన గణపరుస్తున్నాడు. అలాగే నన్ను గణపరచుంటున్నాను. తండ్రిని మీరు ఆయన అన్న మాట ఏంటంటే, తండ్రిని మీ దేవుడిని నువ్వు గణపరుస్తున్నావా? నన్ను కూడా అలానే గణపరచుంటున్నాడు. కుమారుని గణపరచకపోతే తండ్రిని గణపరచనట్టు. అక్కడ ఏంటి అర్థము? యేసుక్రీస్తు దేవుడు అక్కడ. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఎవరికైనా అర్థమైందా? కన్ఫ్యూజన్ ఉన్నారా? ఉందా? యేసుక్రీస్తు దేవుడేనా? పర్లేదు నమ్మేసుకున్నాం. ఒక ఆప్షన్ లా పెట్టుకున్నారా? ఇది లేకపోతే అది, అది లేకపోతే ఏదో ఒకటి దెబ్బ పడుతుంది, మనం పరలోకం వెళ్ళిపోతాం. అదేంటి? యేసుక్రీస్తు నీళ్ళ మీద నడుచుకుంటే సురేష్మా, అది ఇంతకుముందు మీకు చెప్పినాను. ఆయన నడుచుకొని రావడము అది ఏదో సర్కస్ చేయడానికో లేకపోతే ఆయన పవర్ చూపించుకోవడం కాదు. అక్కడ యేసుక్రీస్తు ఒక పాయింట్ని చెప్తున్నాడు. ఏంటంటే పాత నిబంధనలో యోబు గ్రంథంలో రాసింది. చదవమ్మా. అది మత్తయి సువార్త. చదవండి. అంటే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు, నీళ్ళ మీద నడుచుకుని వస్తున్నాడు. యాకోబులో కూడా, యోబులో కూడా, యోబు గ్రంథము చదవండి కింద. ఆయన ఒక్కడే సముద్రం మీద నడుస్తున్నట్ట. ఇక్కడ ఎవరు నడుస్తున్నారు? యేసు ప్రభు. అంటే యోబులు రాసిన దేవుడు గురించి ఎవరో కాదు, యేసు ప్రభే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రిఏక దేవుడు. ముగ్గురు దేవుడు కానీ త్రిఏక దేవుడు. ఎంతమందికి అర్థమైంది? దేవుడు యేసుక్రీస్తు సర్కస్ చేస్తలే, టైంపాస్ చేస్తలే, ఆయన పవర్ చూపించుకోవట్లేదు, వాక్యాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. ఆయన యూదులు కదా, ఆయన శిష్యులు యూదులు కాబట్టి వాళ్ళకి వెంటనే వెలిగే బలిపి ఏంటంటే అది యోగులు రాసింది కదా. చాలా చాలా దగ్గర రాసింది ఇవన్నీ, కీర్తనల గ్రంథంలో రాసింది. అది వాళ్ళకి బల్బులో వెలగాలన్న. మరొక మాట, యోహాను సువార్త 10:14. నేను గొర్రెలకు మంచి కాపరి. ఎవరన్నమాట? యేసుక్రీస్తు అన్నారు. అది జాన్ చాప్టర్ 10:11 కూడా ఉంటుంది, 14 కూడా ఉంటుంది. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎందుకన్నాడు అంటే దావీదు రాసిన మాట ఏంది? యెహోవా కాపరి. వాళ్ళ భాషలను వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి ఇంకా అర్థమవుతుంది. అర్థమైందా? యోహాను సువార్త 10:16. ఇది కూడా యేసుక్రీస్తు మాట్లాడుతున్నాం. వాటిని కూడా ఎక్కడికి? మందలోకి
మందలోకి ఎవరు తీసుకొస్తారట? యేసుక్రీస్తు. ఆయన ఎవరైతే నమ్ముతారో వాళ్ళని, అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అన్యులని, వాళ్ళు కూడా అంటే అన్యులు, యూదులు కాకుండా అన్యులు కూడా నమ్ముకుంటారు నన్ను, వాళ్ళను కూడా మందలోకి తెస్తారట. ఇదే మాటలు యెహోవా దేవుడు మీకా, అంటే పాత నిబంధనలు కూడా ఆయన కూడా అన్న మాటలు ఇవే. చదవండి మీకా చాప్టర్ 2:12 చదవండి అమ్మా. యేసుక్రీస్తు కూడా సమకూర్చుడంటే ఇక్కడ యెహోవా దేవుడు కూడా. అంటే దానికి అర్థం ఏంటంటే మా తండ్రి ఎలా అయితే పనిచేస్తున్నాడు నేను కూడా అదే పని చేస్తున్నా అని చెప్తున్నాను. వాళ్ళిద్దరు ఒకటే, త్రియేక దేవుని గురించి మాట్లాడుతున్నారు. అర్థమైనా? పాత నిబంధనలు కూడా యేసుక్రీస్తున్నాడు, కొత్త నిబంధనలు కూడా యేసుక్రీస్తున్నాడు, తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా. అందుకే బాప్తిజము ఎవరి పేరు మీద ఏమన్నాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామాలు నామము ఒకటే. ఇంగ్లీష్ రాసింది బాగా. ఇన్ ద నేమ్స్ కాదు, అనేక నామాలు కాదు, నామము. అంటే ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా పరిచయం అవుతున్నారు. ఒకే సంఘము కానీ వందల ప్రజలు ఉన్నారు. వందల సంఘాలు కాదు, వందల ప్రజలు ఉంటే సంఘంలో 100 సంఘాలు కాదు, ఒకటే సంఘం. అట్లా ముగ్గురు వ్యక్తులు అయినప్పటికీ ఒకే దేవుడు. ముగ్గురు వ్యక్తులు దేవుడుగా అనబడినప్పటికీ ఆయన ఒకే దేవుడు. అందుకే వాళ్ళకు ఒక ఇది ఉంటుంది ఇశ్రాయేల్, హియర్ ఓ ఇజ్రాయెల్ ద లార్డ్ అవర్ గాడ్ ఇస్ వన్. ఇంగ్లీష్, ఇశ్రాయేల్ ప్రజలారా వినండి, ఏంటంటే మీ యెహోవా అయిన దేవుడు ఒకటే, నిత్య దేవుడు ఒకటే. ఆమేన్. యోహాను సువార్త 9 అధ్యాయము 35 వచనాలు 39 దాకా. ఇది ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు గుడ్డివారిని స్వస్థపరిచినప్పుడు ఆయన మళ్ళీ ఆయనను కలుసుకుంటాడు. తర్వాత కలుసుకున్నప్పుడు చదవండి, మొత్తం చదవండి, చాలా బాగుంటుంది. చదువుకున్నప్పుడు ఆయన మళ్ళా కలుసుకున్నప్పుడు అక్కడ జరిగిన సందర్భం చదవండి అమ్మా, గట్టిగా చదవండి. ఎవరిని వెలివేశారట? ఆ గుడి వారిని వెలివేశారు. దేవుని కుమారుని గురించి విశ్వసిస్తున్నావా? ఏ దేవుని కుమారుడు? కుమారుని ముద్దు పెట్టుకొని, ఓల్డ్ టెస్ట్మెంట్ చదివినమ్మా, కుమారుని ముద్దు పెట్టుకోండి. ఇంకొకటి ఏముంది సామెతలో? కుమారుడు పేరు తెలుసా? దానియేలు గ్రంథంలో కూడా రాజు చూసిన కుమారుడు, దేవుని కుమారుడు. ఆ కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు యేసు. చెప్పండి. ఆయనను చూస్తున్నావు అంటే ఆయన గురించి నేనే అది కుమారుడిని. మొక్కాను అంట. అప్పుడు దేవుడు కొనుక్కుంటా వెళ్ళిపోయినా నన్ను మొక్కద్దన్నాడా యేసుక్రీస్తు? దాన్ని అంగీకరించాడు. అంటే ఆయన దేవుడు కాబట్టి దానిని ఆరాధనని అంగీకరించాడు. అర్థమవుతుందా? ఆయన దేవుడు కాబట్టి దాన్ని ఆపివేయాలి. ఈ బైబిల్లో చూస్తే పేతురు ఎప్పుడైతే కొర్నేలియస్ ఇంటికి వెళ్ళినప్పుడు, కొర్నేలియస్ ఆయన కాళ్ళ మీద పడినప్పుడు పేతురు ఏమంటాడు? తొలగిపోయి ఏమంటాడు? మమ్మల్ని పూజించండి, మేము మీలాగా మనుషులమే అని చెప్తాడు. దేవదూత కూడా ఇక్కడ మీ ప్రకటన గ్రంథాలు చెప్తే యోహాను ఉంటాడు కదా, ఆయన దేవదూతను చూసి సాష్టాంగ పడతాడట. నన్ను మొక్కద్దు, దేవుని మొక్కల నేను నీలకనే దేవుని సేవకుని అంటాడు. కానీ యేసు ప్రభు అట్లా అనలేదు. ఆయన సేవకుడు కాదు, ఆయన మనిషి మాత్రమే కాదు, దేవుడు కాబట్టి దాన్ని అంగీకరించాడు. అర్థమైందా? అలా చాలా సందర్భాలు ఉన్నాయి. దేవుని యేసుక్రీస్తు మొక్కినప్పుడు ఆయన నో అని చెప్పలేదు. ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగారు యేసుక్రీస్తు దేవుడు ఎక్కడ అన్నాడా అంటే, యేసుక్రీస్తు దేవుడు ఎక్కడ అన్న, నేను దేవుడు కాదు అని ఎక్కడ అన్నాడు చూపి అని చెప్పాను. మామూలుగా అలా అడిగే క్వశ్చన్ ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడ చెప్పించుకుని బైబిల్లో చూపి అంటాడు. నేను దేవుడు కాదు అని చెప్పి ఎక్కడ చూపించుకుని నువ్వు చూపి అని చెప్తాను. ఆబ్వియస్లీ లేదంట. కానీ ఆయన ఆరాధన అంగీకరించాలి, వాక్యాలు చూపించచ్చు. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు, నన్ను చూస్తే దేవుని చూసినట్టు అంటాడు. నన్ను కుమారుని గణపరిస్తేనే మీరు ఎవరిని గణపరిచినట్టు? తండ్రిని గణపరిచినట్టు. అంటే నన్ను గణపరిస్తే దేవుని గణపరిచినట్టు. అంటే నేను దేవుణ్ణి, నన్ను కూడా మొక్కితే మీరు దేవుని మొక్కినట్టే. ఇవన్నీ యేసు ప్రభు అన్న మాటలు.
లాస్ట్ యోహాను సువార్త 20:26 నుండి 29. దేవుడు యేసుక్రీస్తు పునరుద్ధానం అయిపోయినాక తిరిగి లేచినాక ఇక్కడ మనం ఒక నిమిషం ఆగదు. హేబేల్ని శాతాను చంపేసింది. ఎవరి ద్వారా? కయ్యల ద్వారా చంపేసినప్పుడు చనిపోయాడు, లేవలేదు. దాని తర్వాత అనేక మందిని చంపుదామని చూశాడు. ఆఖరికి ఆయన గురి ఎవరంటే స్త్రీ సంతానము ఆపుదామని. యేసుప్రభు వచ్చేసినాక యేసుప్రభుని కూడా చంపుదాం అనుకుని చంపేసింది. కానీ ఏమైంది? మళ్ళీ తిరిగి లేచింది. మరణం ఎప్పుడు కూడా ఆయనని, ఒకవేళ యేసుప్రభుని చంపకపోతే ఆయన ఎప్పుడు కూడా చచ్చిపోడు. తెలుసా? ఎప్పుడు చావు రాదు ఆయనకి. ముసలోడు అవ్వడు, తుమ్ములు రావు, సర్ది రాదు మనలకు. ఎందుకంటే ఆయనలో పాపం లేదు. ఎందుకు? పాపానికి వచ్చిన జీతం ఏంటంట? యేసుక్రీస్తులో పాపం లేదు కాబట్టి ఆయనకు మరణం రాదు. అందుకే ఆయన చంపితే చచ్చిపోతాడు. ఆయన చంపిన మళ్ళీ తిరిగి లేచిన. అర్థమైందా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చదవండి. తోమా వాళ్ళతో ఉండెను. నా ప్రభువా నా దేవా అని చెప్పి ఏమైనారట? పిలిచినప్పుడు అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నెక్స్ట్ ధన్యులు అంట. చూసినావా? ఆయన నా ప్రభువా నా దేవా అంటే మై లార్డ్ అండ్ మై గాడ్ అన్నాడు. ఎవరిని అన్నాడు? దేవుడా, నా దేవుడా అన్నాడు. ఎవరిని? యేసు ప్రభు అన్నప్పుడు యేసు ప్రభు దేవుడు కాదన్నాడు. ఏమన్నాడు? నువ్వు చూసావు కాబట్టి నమ్ముతున్నావు, చూడకుండా నమ్మిన వాళ్ళు ధన్యులు. మనమందరం కూడా యేసు ప్రభుని చూడలేదు, కానీ దేవుడు నమ్ముతున్నాం. మనమందరం ధన్యులు. శిష్యుల కన్నా పై స్థానంలో ఉంటుంది కొంతమంది, అట్లా ఉంటారు. అవును, చూడని వాళ్ళు ధన్యులు, చూడకుండా నమ్మిన వాళ్ళు. ఇక్కడ యేసు ప్రభు అన్నది ఏంటంటే చూడకుండా ఆయన నమ్మిన వాళ్ళు ధన్యులు. అంటే చూడకుండా నేను దేవుడు నమ్ముతున్నాను కదా, వాళ్ళు ధన్యులు. అక్కడ యేసు ప్రభు చెప్పేది అంటే నేను దేవుణ్ణే. అవును, నేను దేవుణ్ణే. నువ్వు చూస్తున్నావు కాబట్టి నువ్వు నమ్ముతున్నావు, దేవుణ్ణే. నేను చూడకుండా నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ధన్యులు. ఆమేన్. యేసు ప్రభు నేను చూడకుండా నమ్ముతున్నావు అంటే నువ్వు ఇవాళ ధన్యులు, ధన్యురాలవి. నేను దరిద్రతలో ఉన్నా, నా దైవికులు ఎందుకు అయిపోయింది ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు యేసు ప్రభుని నమ్మినావంటే, యేసు ప్రభును మాత్రమే మొక్కుతున్నావు అంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలు. ఆల్రెడీ నీకోసం శ్రేష్టమైనవి దేవుడు ఏర్పరచడు. ఆమేన్. అంత ధైర్యంగా ఉన్నాడు. దేవుని కుమారుడు, దేవుని కుమార్తెగా అనబడుతున్నాడు. మరో మాట వాళ్ళు ఏమంటారంటే, లాస్ట్ ఇది ఒక 1 minute క్లోజ్ చేస్తా. యేసు ప్రభు దేవుడైతే మళ్ళీ ఆయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? శిలువ మీద ప్రార్థన చేసిండు. ఆయన చనిపోక ముందు తోటలో ప్రార్థన చేసిండు. ఆయన దేవుడు అయినప్పుడు ఆయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? దేవుడు ఆయన అంటే ప్రార్థన చేసుకున్నాడు. ఇక్కడ వాళ్ళ వాళ్ళ గ్రహించే మాటలు ఏంటంటే త్రియేక దేవుడు గ్రహించదు. అంటే కుమారుడు, పరిశుద్ధాత్మ, ఇంకా తండ్రి కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా దేవుడై ఉన్నాడు. దేవుళ్ళు కాదు, దేవుడు. ఒకే ఒక దేవుడు, ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఆమేన్. అయితే కుమారుడు ఏమైనాడు? మనిషి రూపంలో వచ్చాడు కాబట్టి, ఆయన మనిషి రూపం శరీరంలో ఉన్నాడు కాబట్టి, తండ్రి అయిన దేవుడు ఇంకా పైన ఉండి మొత్తం ఆయన ఏలుతున్నాడు కాబట్టి ఆయనని దేవుడు అని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఎరిమియా చదవండమ్మా. ఎరిమియా చాప్టర్ 32:26. ఎరిమియా 32:26. ఎలాగిచ్చిందంట చెప్పండి. సర్వ శరీరాలకు దేవుడు అంటే యేసుక్రీస్తు ఎప్పుడైతే తన శరీరంలోకి వచ్చాడో, ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయనకి ఏమైనాడు? దేవుడు అని. అందుకే ఆయన దేవుడు అని పిలుస్తున్నాడు. అందుకే శరీరంలో ఉన్న దేవుడు ఆయనని దేవుడు అని పిలుస్తున్నాడు.
శరీరంలో ఉన్న దేవుడు ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? కన్ఫ్యూజన్ అనిపించిందా? ఇంకోసారి చెప్పాలా? జల్దీ చేతులు చెప్పండి, రేపు మనం ఉంటామో లేదు. అర్థం కాలేదంటే నేను మళ్ళా ఇంకోసారి చెప్తాను. చాలా ముఖ్యమైన విషయం క్రైస్తవులు తెలుసుకోవాలి. దేవుని గురించి మన ఏంటి ఫాదర్స్ డే కాబట్టి మన దేవుని గురించి మనం తెలుసుకుంటే ఇతరులకు చెప్పచ్చు మనం. ఆమె దేవుని గుట్టి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి ఆయన గురించి ఏం తెలుసుకోకపోతే అర్థం లేదు. మీ తండ్రికి ఇంటికి పోయి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి అంత టైం గడపకపోతే అర్థం లేదు. ఆయన వచ్చినప్పుడు పట్టించుకోకపోతే అర్థం లేదు. ఆయనకి ఏంది లోపడకపోతే అర్థం లేదు. హ్యాపీ ఫాదర్స్ డే అన్నారు. దేవుడు కూడా మన హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి వాక్యాన్ని దూరం పెడతాం, ఆయన గురించి తెలుసుకోము, అర్థం చేసుకోమంటే మనం అలా ఉండద్దు. ఆమె అర్థమైందా? దేవుడు అంట సర్వ శరీరాలకి దేవుడే ఉన్నాడంటే శరీరంలో ఉన్న వాళ్ళందరికీ దేవుడు అంటే మనందరికీ దేవుడు. యేసుక్రీస్తు ఎప్పుడైతే శరీరధారిగా వచ్చాడో ఆయన కూడా శరీరంలో ఉన్నాడు కాబట్టి తండ్రిని దేవుడా అని పిలుస్తుంది. ఇప్పుడు ఇంకో విచిత్రం ఏంటంటే తండ్రి అన్న దేవుడు యేసుక్రీస్తుని కూడా దేవుడు అని పిలుస్తుంది. వాక్యంలో ఉంది, పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో. అదే పౌలు చెప్తున్నాడు. హీబ్రూస్ పౌలు రాసిందని నేను నమ్ముతున్నాను గట్టిగా. కొంతమంది నమ్మరు, నేనైతే నమ్ముతా. ఎందుకంటే స్టైల్ ఆఫ్ రైటింగ్ పౌల్దే. ఎనీవేస్, హీబ్రూలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, దీంతో ముగించుకుందాం, భయపడకండి. 8 మొదటి అధ్యాయము 8వ వచనాల నుంచి 9 దాకా. హెబ్రోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 9 వరకు. తన కుమారుడు గురించి అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడు నుంచి ఏం చెప్తున్నాడంట? దేవా అంటున్నాడు. అర్థమైందా? దేవుని సింహాసనం. దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు నీతో ఏమన్నా దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచును. ఇక్కడ చూసినవా? అందుచేత దేవుడు నీ దేవుడు. ఇక్కడ చూడండి, అర్థమైందా? ఇక్కడ చూడండి, అక్కడ మాట ఏమంటున్నాడంటే తండ్రి అయిన దేవుడు ఏమంటాడు? అందుచేత కుమారునితో అంటున్నాడు, అందుచేత నీ దేవుడు అంటే ఆయన గురించి మాట్లాడుతాడు. దేవా దేవుడి గురించి, తండ్రి అయిన దేవుడు కుమారుని దేవుడు అంటూ నీ దేవుడు అంటే ఆయన ఈయనను కనపరుస్తున్నాడు, ఈయన ఆయనను కనపరుస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు అంట చనిపోయి తిరిగి లేచినాక ఏదో కూర్చున్నాడు? ఆయన కాళ్ళ కింద కూర్చున్నాడా? ఆయన తల మీద కూర్చున్నాడా? కురుపక్షమే కూర్చున్నట్టే, ఈక్వల్. అందుకే అన్నాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము, ఈక్వల్. తండ్రి కుమారుని కనపరుస్తున్నాడు, కుమారుడు తండ్రిని కనపరుస్తున్నాడు. కుమారుడు దేవుని ఆయన తండ్రిని దేవుడు అని పిలుస్తున్నాడు, తండ్రి అయిన దేవుడు కుమారుని దేవుడు అని పిలుస్తున్నాడు. అక్కడ ఏంటంటే మనకు అర్థమయ్యేది త్రియేక దేవుడు. దేవుడు యేసుక్రీస్తు ఎందుకు ప్రార్థన చేసినట్టే ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేయాలా. అప్పుడు మనం అడిగే క్వశ్చన్ ఏముండాలంటే, ఓకే యేసుక్రీస్తు దేవుడు తండ్రిని దేవుడు అంటున్నాడు కాబట్టి దేవుడు కాదంటున్నాం, ఓకే. మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని దేవుడు అంటున్నాడు కదా, ఇదేంది అంటే ఆయన కన్నా గ్రేట్ దేవుడా? దేవుడు యేసు దేవుడా? కాదు, సమానం. తండ్రి కుమారుని కనపరుస్తున్నాడు, కుమారుడు తండ్రిని కనపరుస్తున్నాడు. ఆమేన్. దేవుని వాక్యము ఎంతమందికి అర్థమైంది? దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ఏదో కొంతమైనా నేర్చుకున్నారా? కొంచెమైనా నేర్చుకున్నారా? కొంచెమైనా నేర్చుకున్నారా? దేవుని మేము దీవించిన కాక, దేవుడి వాక్యాన్ని దీవించిన కాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.